హే హాయ్, వెల్కమ్ టు థింక్ న్యూ ఛానల్. నేను ఈ ఛానల్ ద్వారా మీకు ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ సెషన్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎవరైతే తెలుగు పీపుల్, రెండు స్టేట్స్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇంటర్ మరియు డిగ్రీ చదువుకొని జాబ్స్ కోసం వెతికి విసిగిపోయిన వాళ్ళు ఉండరు. ఈజీగా అంటే కొంచెం టాలెంట్ తోటి యూజ్ చేసుకొని జాబ్స్ ఎలా సంపాదించాలి అని అనుకునే వాళ్ళకి మన ఛానల్ ఒక మంచి లర్నింగ్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఐఎమ్ ఏ యూఎక్స్ డిజైనర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సిఎల్లో జాబ్ చేస్తున్నాను. యాజ్ ఎ సీనియర్ యూఎక్స్ డిజైనర్ చేస్తున్నాను. మీ యొక్క అంటే నా ఒక్క గోల్ ఏంటంటే, నేను కూడా చాలా పాతర అంటే చిన్న స్లమ్ నుంచి ఇక్కడ దాకా వచ్చినామని, ఎంత స్ట్రగుల్ అయ్యాను చదువుకోవడానికి, ఇంగ్లీష్ రానప్పుడు ఎంతమంది ఇన్సల్ట్ చేశారు ఏంటి అని అన్నీ ఫేస్ చేసినాను ఇలాంటి వాడిని. కానీ ఒక్కటి కాసేపు జీలు పెట్టుకొని అన్నా నేను మీ ప్లాట్ఫామ్కి వస్తా, నాకు మంచి జాబ్ కావాలి, అమ్మా నాన్నని కాపాడుకోవాలి, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి, నేను కొంచెం మనసు పెట్టి నేర్చుకోవడానికి ముందుకు వస్తా అని చెప్పి అనుకునే వాళ్ళైతే రండి. ఈ ప్లాట్ఫామ్ మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్పేది ఎలా అంటే, గ్రాఫిక్ డిజైనర్ కానీ, యూఐ డిజైనర్ కానీ, విజువల్ డిజైనర్ కానీ, యూఎక్స్ డిజైనర్ కానీ, ఈ 4 ప్లాట్ఫామ్స్కి ప్లస్ 3D ఇంకా అడిషనల్గా ఇంకా ముందు ఏంటంటే, చిన్న పిల్లలకి డ్రాయింగ్ స్కిల్స్ కూడా నేర్పించడానికి నేను ఆ సెషన్స్ కూడా సపరేట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దయచేసి అంటే నేను ఎందుకు ఈ గోల్ పెడుతున్నా అంటే, ఒక టీచర్ అంటే మనకు తండ్రి తర్వాత ఒక మంచి లైఫ్ను ఇచ్చేది టీచర్, గురువు వలన. ఆ గురువు కరెక్ట్గా ఉంటే విద్యార్థి అధిరోహించాల్సిన శిఖరాలను ఖచ్చితంగా అధిరోహిస్తాడు. దానికి మనము కొంచెము మన పిల్లల సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే సపోర్ట్ లేకపోతే మనం మీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము, గురువు ఎంత చెప్పినా చేయలేము. కానీ ఒకటి నా ఛాలెంజ్ మాత్రం ఒకటి ఇస్తున్నాను. ఏదో చెప్పడం, లర్నింగ్ చెప్పడం అంటే అందరిలాగా వచ్చేసి బిట్లు కట్ చేసి వ్యూస్ కోసం, రీల్స్ కోసం ఏదో సోది పెట్టేసి లాస్ట్కు ఇంపార్టెంట్ విషయాలు అట్లాగా చూసినంతవరకు చూడండి భయ్. కానీ ఎంతవరకు చూస్తారో అంతవరకు అయితే ఖచ్చితంగా సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. నా ద్వారా నా ఒకటే ఒక అంతిమ గోల్, నేను చెప్పేది ఏ చిన్న సొల్యూషన్ అయినా, ఏ నాలెడ్జ్ అయినా అది వినేవాడికి అర్థమైందా లేదా, అర్థమైన రోజే నేను గెలుస్తాను. అర్థం కాకపోతే నేను కూడా అందరిలో ఒకరిగా మనకి కలిసిపోతాను. కానీ ఏ విషయం కూడా నేను చెప్పేది అర్థం కాకపోతే పదే మళ్ళీ నన్ను కామెంట్లో పెట్టండి, అన్న నాకు ఈ విషయం అర్థం కాలేదని చెప్పండి. నేను మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా ప్రతి విషయాన్ని రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి చెప్పగానే ఎవరికి అర్థం కాదు, రిపీట్ చేస్తాను సబ్జెక్ట్ని. అది కొంచెం బోర్ కొడుతున్న సందర్భాల్లో నేను స్కిప్ చేస్తాను, కానీ ఖచ్చితంగా మీకు ప్రతి సబ్జెక్ట్ని రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫోటోషాప్ నుంచి స్టార్ట్ చేయనా, ఇల్లుస్ట్రేటర్ నుంచి స్టార్ట్ చేయనా. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్కి అయితేనో ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ సరిపోతుంది. యూఐ డిజైనర్కి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన టూల్స్ ఏంటంటే, ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఎక్స్డి, పిగ్మా, స్కెచ్, ఇన్విజన్. సో ఈ టూల్స్ అడ్వాన్స్ టూల్స్. మీకు ఏ కొంచెం అవగాహన ఉన్నా అన్న మీకు పలానా టూల్స్ నుంచి స్టార్ట్ చేయండి అని కామెంట్ పెట్టండి. దయచేసి అలాంటి వాడిని ఎంకరేజ్ చేయండి. నేను 100 మందికి జాబ్ ఇచ్చిన రోజు నా చాలా తృప్తిగా ఉంటాను నేను. ఎందుకంటే నా టార్గెట్ 100 మంది, కనీసం ఈ వీటి ద్వారా 100 మంది జాబ్ కొట్టాలి మన తెలుగు స్టేట్స్లలో. ఏ ఒక్కరికి కూడా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా నా ఎక్స్పీరియన్స్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సెషన్ చేస్తా. 30 minutes చేస్తా, అందుకంటే ఎక్కువ చేయను. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని వినడం వల్ల మైండ్కి కన్ఫ్యూజ్ అయిపోతుంది. దానికి ఎప్పుడు కూర్చోవాలో అది కూడా చెప్తాను అండి. ఏదో బస్సులో కూర్చొని విందాము, ఇక్కడ కూర్చొని విందాము అట్లా కాదు. నీకంటే ఒక టైం కేటాయించు. ఎవ్రీడే ఎవ్వరు ఉండదు చుట్టుపక్కల, కీ పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. అప్పుడు మాత్రమే వీడియో వినాలి. విని అర్థం చేసుకుంటే ఇక్కడ పడుతుంది. ఒక్కసారి ఇందులో పడ్డదంటే బయటికి పోదు ఆలోచన. నిద్ర లేచినా చెప్పగలుగుతాం. దయచేసి సారీ, నేను ఏదో ఎన్నో స్ట్రగుల్స్ పడి చేసుకుంటున్నా. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి రిజల్ట్స్, అవుట్పుట్, ఒక మంచి లైఫ్ దొరుకుతుంది.
ఇది ఖచ్చితంగా నీకు అరే నా తమ్ముడు ఉన్నాడు, నా చెల్లెలు ఉన్నారు, ఎవరైనా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితేనే కదా నేను ఎంతోమందికి హెల్ప్ చేయగలుగుతా. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ డౌట్స్ మొత్తం ఏ జాబ్ ఏమి. ఇంకా ఇదొకటే కాకుండా మీకు యూఎక్స్లో మాత్రం చాలా పెద్ద సబ్జెక్ట్ అది. యూఎక్స్ స్టార్ట్ చేయాలంటే మాత్రం అది కొంచెం టైం తీసుకుందాము, ఎందుకంటే నేను ఇప్పుడే చేయొచ్చు, కానీ స్టార్టింగ్ మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు బేసిక్స్ అర్థం కావాలి. బేసిక్ అంటే వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైన్, వాట్ ఈస్ విజువల్ డిజైన్, అసలు గ్రాఫిక్ డిజైన్ అంటే ఎవరిని అంటారు, విజువల్ డిజైన్ అంటే ఎవరిని అంటారు, యూఎక్స్ డిజైన్ అంటే ఎవరిని అంటారు. దీంట్లో ఎక్కువ గ్రాస్ సంపాదించే స్టామినా ఉంది. ప్రజెంట్ ట్రెండ్లో ఏ ఏ ఎక్కువ దీనికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తూనే ఉంటాను. అయితే మీకు నేను నెక్స్ట్ వీడియో ఫోటోషాప్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫోటోషాప్లో బేసిక్స్ ఏంటివి, ఆ ఫోటోషాప్ ఫ్రీ సాఫ్ట్వేర్ దొరకదా, ఎక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు. ఎందుకంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్ మీరు సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా స్కామ్స్ జరుగుతాయి. ఎందుకంటే హ్యాకర్స్, నేనే ఎగ్జాంపుల్, ఏదో స్టార్టింగ్లో తెలియక యూట్యూబ్లో చూసేసి ఏదో ఒకటి ప్రాజెక్ట్ ప్రాసెస్ చేసేసుకున్నా. నా యొక్క 6,000 ఫొటోస్ వాడు హ్యాక్ చేసి పడేసాడు, చేసేసి డబ్బులు ఏమన్నాడు. డబ్బులు ఏమంటే నాకు అంత లేదని చెప్పేసి నాకున్న స్కిల్స్ తోటి నేను దానికి అగనిస్ట్ డీకోడ్ చేయడానికి, అంటే హ్యాకింగ్ కోడ్ని డీకోడ్ చేయడానికి మస్తు రీసెర్చ్ చేసిన. చేయంగా నాకు ఒక 2 టూల్స్ దొరికినాయి. ఆ 2 టూల్స్ నుంచి అట్లీస్ట్ ఒక 4,000 నా ఈ ఫొటోస్ని వెనక్కి రాబట్టుకోగలిగిన. కానీ మిగతా 2,000 రాబట్టుకోలేకపోయినా చాలా బాధపడ్డాను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్లో చెప్పేది ఏది అంటే బ్లైండ్గా నమ్మద్దు, నమ్మే ముందు ఆలోచించి నమ్మండి, బ్లైండ్గా నమ్మద్దు. దయచేసి ఇప్పుడు మీకు అన్నా మరి దీనికి ఏ అర్హత కావాలి అంటారు, చెప్తాను. ఏ డిపార్ట్మెంట్ కానీ ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, 10th చేసిన వాళ్ళు ఎవరైనా చదువుకొని వాళ్ళు కూడా అవసరం లేదు. 5th క్లాసు 6th క్లాస్ అసలు ఏం చదువుకున్నానికి కూడా నేను నాలెడ్జ్ నేర్పిస్తాను. ఇంకొకటి ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం, గ్రాఫిక్ డిజైనింగ్, విజువల్ డిజైనింగ్, యూఎక్స్. చాలామంది మన తెలుగు ప్రజలలో ఎడ్యుకేషన్లో కొంచెం ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతున్నారు. అందరూ చదువుకుంటున్నారు, అందరికీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో నాకు. సరే, కొంతమందికి ఏం రాకపోయినా పర్లేదు, నేను ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి అనే విషయం కూడా చెప్తాను. ఇంగ్లీష్ బేసిక్స్ ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనము. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం పోయేది సాఫ్ట్వేర్ కంపెనీలు లేదంటే చిన్న కంపెనీలకు వెళ్తాం వీటి ద్వారా. సరే, ఒకటేసారి లక్షలు సంపాదించడం కదా, మనం స్టార్టింగ్ 10,000 నుంచి 15,000 నుంచి అయినా స్టార్ట్ చేసుకోవాలి మన కెరియర్ని. దాని ప్రకారం మినిమం కమ్యూనికేషన్ అనేది ఉండాలి. మినిమం కమ్యూనికేషన్ లేకపోతే ఇబ్బంది పడదు. చాలామంది లేకున్నా చేస్తున్నారు. ఇప్పుడు ఇది నేర్చుకొని సొంత ఊళ్ళలో కూడా మీరు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర కానీ ఎడిటింగ్ జాబ్స్ అయినా మీరు పొందవచ్చు. లేదంటే డిటిపి లెక్క మీరు అంటే ఊర్లలో ఫ్లెక్సీ డిజైనింగ్, బర్త్డే డిజైన్స్, మ్యారేజ్ డిజైన్స్ అన్ని ఆల్బమ్స్ డిజైన్స్ చేస్తుంటారా, అలాంటి జాబ్స్ అయినా ఈజీగా వస్తుంది. నెలకు 20,000 ఎక్కడికి. మీ సొంత ఊళ్ళో 20,000 సంపాదించుకునేంత గొప్ప విషయం ఇంకెక్కడ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ కెరియర్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఎవరిని మోసం చేయాల్సి ఉంటుంది. మనం కష్టపడతాము, మన క్రియేటివిటీ, మన నాలెడ్జ్ ఇలా చేసుకుంటూ పోవడం వల్ల మీ మీద మీ కాన్ఫిడెన్స్ 2 పెరుగుతుంది. నాకు చాలా నేను నా ఫ్యామిలీని కాపాడుకుంటాననే నమ్మకం 2 అవుతుంది. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి ఏదో ఏమంటారు, ఇక యూట్యూబ్ కాబట్టి బుద్ధం మాట్లాడదు, కానీ ఏదో ఏతులు చెప్తున్నాడు వీడు అని ఛానల్ని ప్రమోట్ చేసుకోవడం అని చెప్తున్నాడు కాదు. నాకు ఇది ఒక గోల్ అబ్బా. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయినా. నేను వాళ్ళు ఇప్పుడు అది చెప్పినా కూడా సోది చెప్తున్నా అంటారు, వద్దు. ఎందుకని నుంచి చాలా బాటమ్ నుంచి ఇక్కడికి వచ్చిన నేను. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి నేర్చుకోవాలని మీరు ఆశపడితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మీకు రేపటి నుంచి నేను ఫస్ట్ వీడియో లాంచ్ చేయబోతున్నాను. ఒక ఫోటోషాపు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ మొత్తం ప్రిపేర్ చేసి మీకు అది సబ్జెక్టు రిలీజ్ చేస్తాను. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నా అంటే ఫస్ట్ ఫోటోషాప్ నుంచి చేసుకుందాం. ఫోటోషాప్ నుంచి బేసిక్స్ ఏంటంటే అది కొంచెం ఈజీ అవుతుంది. ఇందులో మీకు టూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెషన్లో టూల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక బేసిక్ ఇంట్రడక్షన్ చెప్తా ఎడిట్ అనేది. కొంతమంది ఎత్తుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది,
అరే ఇది ఇంత స్లో చెప్తున్నాడు, కొంచెం ఫాస్ట్ చెప్తే బాగుంది. కానీ కొంతమంది ఏమో డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. కొంతమంది ఫాస్ట్ చెప్పడం వల్ల ఏమవుతుంది, కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. అలా స్కిప్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ టైం ఎక్కడ స్ట్రక్ అయితే అరే ఇది అక్కడ నేర్చుకుంటే బాగుండు కదా, అనవసరంగా ఫాస్ట్గా వెళ్ళినా అని రావద్దు. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, మినిమం మీకు ఒక 3 monthsలో మిమ్మల్ని రెడీ చేస్తాను. 3 monthsలో మీకు ఆల్ టూల్స్ వచ్చే విధంగా నేను రెడీ చేసుకుంటా, ప్లాన్ చేస్తాను. దయచేసి ఒక అన్నయ్య అనుకోండి, తమ్ముడు అనుకోండి, ఎవరన్నా అనుకోండి, మొహమాట పడకుండా మంచి అందరికి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నా. లైఫ్ అంటే నేను ఎవరిని మీ దేవుణ్ణి కాదు, అది కాదు. అంటే